స్వాగతం. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఉత్తరం వీధిలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. మేటుకట్ల శివారెడ్డి తన ప్రియురాలు షేక్ బాజీబీతో కలిసి తన కన్న కూతురు 9 ఏళ్ల తులసి వందనను కిరాతకంగా చంపేశాడు. శివారెడ్డి బాజీబీల మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తల్లి ఈశ్వరమ్మకు బంధువులకు చెబుతుందనే కారణంతో ఆ చిన్నారిని ప్రియురాలు బాజీబీ ఇంట్లోకి తీసుకొని వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి ఇనుప తీగతో గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత క్రూరంగా చంపేశారు. కూతురు తులసి వందన ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఈశ్వరమ్మ బంధువులు కలిసి బాజీబీ ఇంట్లో వెతకగా కూతురు శవమై విగత జీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శివారెడ్డిని ప్రియురాలు బాజీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ కోసమే పాపం యానం కూడా కట్టుకోకపోతున్నా పొద్దున సచ్చి ఈరోజు త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం గ్రామంలో ఉదయం సుమారుగా 5:45 వాళ్ళ పాప ఈశ్వరమ్మ మోటుకట్ల ఈశ్వరమ్మ అనే ఆమె వాళ్ళ పాప కనిపించట్లేదని చెప్పి సుమారుగా వాళ్ళ పాప వయసు 9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతూ ఉంటుంది. కనపట్టలేదని దాని మీదట మన పోలీసు వాళ్ళని ఒక 3 టీములుగా ఏర్పాటు చేసి ఆమె ఉన్నటువంటి ఇల్లు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ క్రమంలో మాకు పోలీసు వారికి అదేవిధంగా ఆమె ఈశ్వరమ్మ చెప్పిన మాటల ప్రకారం ఆమె భర్త అయినటువంటి శివారెడ్డికి షేక్ బాజీబీ అనే ఆమెతో అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధంలో భాగంగానే అతను అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆమెతో వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడటము పాప గమనించడం, ఆ గమనించిన దాని మీద అందరికీ చెప్తా ఉంది, తల్లికి చెప్తుంది, అదేవిధంగా చుట్టుపక్కల వారికి చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పథకం ప్రకారము తండ్రి శివారెడ్డి ఆమె బాజీ అనే అతను చంపి ఉండొచ్చానన్న అనుమానంతో వెతికే క్రమంలో ఆమె ఇంటిని పోలీసు వాళ్ళ సహాయంతో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ పాప పాప పేరు మోటుకట్ల తులసి వందన, ఈమె 9 సంవత్సరాలు. ఆమెని మెడతో ఒక తీగ లాంటి దానితో చుట్టి చంపి మంచం కింద పెట్టడం గమనించారు.